ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చిక్కుడుకాయ టమాటా ఎండు చేపలు కలిపి కూర వండుతున్నాను. నేను చేసే విధంగా చేస్తాను. అది చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి, బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా చూడండి, గంటేయకండి, నన్ను ప్రోత్సహించండి. ఇవి కావాల్సిన పదార్థాలు చూపించాను. ఇవన్నీ చిక్కుడుకాయలు, ఇవన్నీ 3 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఇవి కూరగాయలండి. ఇవి వేసి వండుతాను. ఉప్పు, మసాలా, కారం, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో నూనె అండి. ఇంత మట్టికి కావాలండి. చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఫస్ట్ చిక్కుడుకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు చేసి ఉంచాను. ఇగో కుక్కర్లో ఈ మాత్రం నూనె పోసి అందులో ఇలా వేసేసి కలిపేసి ఈ కుక్కర్ మూత పెట్టేసి సిమ్లీలో పెట్టాలి. పెట్టి 3 విజిల్ చేయించాలి. అలాగా 3 కట్టి ఈ ఎండు చేపలో వేయించాలి దోరగాన. ఆ మాత్రం నూనె వేసి దోరగా వేయించాలి. ఇలా దూరంగా వేగాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చాక ఇదే నూనెలో ఉల్లిపాయలు వేసేయచ్చు. అవి ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే ఒక 1/2 చెంచా జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకుని ఉల్లిపాయలు ఇలాగ తీసేసుకుని పక్కకి ఇందులో మధ్యలో మగ్గ పెట్టుకోవాలి. ఇలాగ నూనె వస్తుంది కదా, మయ్యానికి మగ్గుతాయి అన్నమాట. అలా మగ్గ పెట్టుకోవాలి. అలా ఇక టమాటాలో మగ్గిపోయినండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇదిగోండి పసుపు వేస్తున్నానండి, కారం 1 చెంచా చాలండి, ఉప్పు, ఆల్రెడీ ఉప్పు చేపలు కదా అవి, అందుకు కొంచెం ఉప్పు తగ్గించుకోవాలి. ఇదిగోండి మసాలా పొడి అండి, గరం మసాలా ఇది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అన్నీ కలిపేసి ఇవి పొయ్యి కట్టేస్తున్నానండి. పొయ్యి కట్టేసి చిక్కుడుకాయలు ఎలా మగ్గినాయో చూద్దామండి. అయిగండి చిక్కుడుకాయలు ఇలా మగ్గినాయండి. అలా నూనె వేసి అలా 3 విజిల్స్ వచ్చేదాకా మగ్గించాం కదండి. అలా మగ్గినాయి. ఇప్పుడు ఈ పేస్టు ఇదంతా ఇందులో వేసేయాలి. అదండి వేసేసి ఇది కూడా వేసేయాలండి.
ఇవి కూడా వేసేయాలండి, 2 చేపలు కూడా వేసేయాలి. వేసేసి ఇలా తిప్పేసుకుని శుభ్రంగా ఇలా కలిపేసి నీళ్లు పోయాలండి. మళ్ళీ చిక్కుడుకాయలు ఉడికిపోయినాయండి, అయితే కొద్దిగా నీళ్ళు పోస్తే ఊట కింద బాగుంటుందండి. కానీ నీళ్ళు వేస్తే కూర బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇంకా అంతేనండి, దింపేయటమేనండి ఉడకబెట్టేసి. టేస్ట్ ఎలా ఉందో ఉడికాక చెప్తాను అండి. పోసి ఇంకొంచెం పోతున్నాను. అదిగో నీళ్ళు పోసండి, ఉడకబెట్టాలండి మెత్తగా. దగ్గర గంట ఉడకబెట్టి దింపేయటమేనండి. టేస్ట్ ఎలా ఉందో ఉడికాక చెప్తానండి, ఓకేనా? అది ఇదిగోండి, అయిపోయిందండి కూర. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసాను నేను, ఒక అర చెంచా ఉప్పు పట్టిందండి అంతే, ఇంకేం పట్టలే, ఉప్పు ఒకటే పట్టింది. చాలా బాగుంది కూర. ఇలా వండుకోండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వండుకుని చూడండి, బాగుంటుంది, చాలా బాగుంది. టమాటాలు కూడా సరిపోయినాయి. మరి ప్రేక్షకులకు నమస్కారం. మరి చూసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి, బెల్ ఐకాన్ కొట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగాను. గంటేకండి వీడియో ఫుల్గా చూడండి, నన్ను ప్రోత్సహించండి. ఉంటానా? కూర బాగుంది, చాలా బాగుందండి కూర, చాలా టేస్ట్గా ఉంది.